వెల్కమ్ టు సుజీ స్పేస్. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. యమ్మీ యమ్మీ సిల్సీ నూడిల్స్ చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎంతో ఈజీగా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో హైజీనిక్గా చేసేసుకోవచ్చు. ఎంతో ఈజీగా టేస్టీగా సిల్సీ నూడిల్స్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, తక్కువ ఖర్చు, టేస్ట్ రెస్టారెంట్ కన్నా చాలా బాగుంటుంది. అలాగే ఈ పాండమిక్ టైంలో బయటకు వెళ్ళి తిని పిల్లలు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే పద్ధతి ఏంటో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మెయిన్గా ఈ సిల్సీ నూడిల్స్కి మనకి టమాటో ప్యూరీ కావాలి. ఫ్రెష్ టమాటోస్ని తీసుకొని శుభ్రం చేసుకొని మిక్సీలోని పీసెస్ కింద కట్ చేసి మిక్సీలో వేసుకొని ఇట్లాగా మెత్తగా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. మెయిన్గా టమాటో ప్యూరీ అనేది ఈ సిల్సీ నూడిల్స్కి చాలా ఇంపార్టెంట్. అలాగే తరిగి పెట్టుకున్నటువంటి ఒక 1 కప్ స్లైస్డ్ ఆనియన్స్, కొన్ని స్లైస్డ్ గ్రీన్ చిల్లీస్, స్లైస్డ్ గార్లిక్. ఈ ఫ్లేవర్ బాగా రావడానికి మనకి మీ స్లైస్డ్ గ్రీన్ చిల్లీస్, గార్లిక్, ఈ కొత్తిమీర తరుగు అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, తగినంత సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్. చాలా తక్కువ మనకి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ కూడా. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా కూడా మనం వాటిని అవాయిడ్ చేసుకోవచ్చు. మెయిన్గా మనకు కావాల్సింది టమాటా ప్యూరీ, ఆనియన్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ అండ్ కొత్తిమీర తరుగు, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో సరిపడినంత వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే ఆ నూడిల్స్ అనేవి స్టిక్కీగా కాకుండా విడివిడిగా మనకి వస్తాయి. ఇట్లా బయట మనకు దొరికే నూడిల్స్ని వీట్ లేదా మైదా నూడిల్స్ కూడా అంటే వీట్ నూడిల్స్ అయితే ఇంకా మంచిది. వాటిని తెచ్చుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే వీటిని మనం అలానే యాడ్ చేసుకోవాలి. వాటిని మీరు ముక్కలుగా చేస్తే నూడిల్స్ అనేవి ముక్కలుగా అయిపోతుంది. అంత బయట వచ్చే అంత స్టైల్లో మీకు కావాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం అలానే వాటిని వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. అది బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి చూసుకొని కుక్ అయిన తర్వాత వాటిని వాటర్ అంతా తీసి ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పైన పెట్టి పాన్ వేడైన తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, మనకి ఏ డిష్ అయినా కూడా అది టేస్టీగా ఉండాలంటే ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా మనం ఫ్రై చేస్తేనే మన డిష్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో అనేది చాలా డైలీ డైట్లో కనుక తీసుకుంటే ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా పనిచేస్తుంది. హార్ట్ యొక్క రిస్క్ని కూడా బాగా తగ్గిస్తుంది. టమాటా ప్యూరీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని బాగా మనం బాయిల్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేడి చేసుకొని బాగా దగ్గరగా కుక్ చేయాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గరగా ఇంకిపోయిన తర్వాత మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. టమాటో వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ, సి, కే, ఫోలేట్, పొటాషియం, B6, మెగ్నీషియం, థైమిన్ చాలా పుష్కలంగా ఉంటాయి. అలాగే సోడియం, ఫ్యాట్, కొలెస్ట్రాల్, క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా కూడా ఉంటాయి ఇందులో. స్కిన్ గ్లో ఉండాలన్నా, యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి టమాటా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా టమాటా అంతా కూడా బాగా దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులో మనం 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కూడా కాసేపు కుక్ చేసుకోవాలి. అది కూడా బాగా కుక్ అయిన తర్వాత ఫైనల్గా మాత్రమే మనం ఈ గ్రీన్ చిల్లీస్ని, గార్లిక్ని యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా మాత్రమే వీటిని యాడ్ చేయాలి. ఎక్కువసేపు కుక్ చేయవసరం లేదు. గ్రీన్ చిల్లీస్, గార్లిక్, కొత్తిమీర తరుగు వేసిన తర్వాత మనం ఫైనల్గా నూడిల్స్ని యాడ్ చేసేసుకోవడమే. వెంటనే నూడిల్స్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ అనేవి మనకు నూడిల్స్కి అట్లానే ఉంటాయి. ఎక్కువసేపు కుక్ చేస్తే మళ్ళీ ఫ్లేవర్ అనేది మనకి రాదు. మెయిన్గా ఈ సిల్సీకి మీరు ఫైనల్గా వీటిని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకుని ఫిల్టర్ చేసుకున్నటువంటి ఈ నూడిల్స్ని వాటిలో యాడ్ చేసేసుకోవాలి.
ఇట్లా యాడ్ చేసుకునేటప్పుడు మనం ఫోర్క్తో మాత్రమే వీటిని హ్యాండిల్ చేయాలి. స్పూన్స్ గరిటెలు అట్లా పెడితే కనుక అవి స్టిక్కీగా అయ్యి సరిగ్గా కలపటానికి రాదు మనకి. ఒక 2 ఫోర్క్స్ని తీసుకొని చక్కగా వాటిని కలిపినట్టయితే ఈ మిక్స్ అనేది బాగా కలుస్తుంది. ఇట్లా నూడిల్స్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 ఫోర్క్లు తీసుకొని వాటితో మనం కర్రీని బాగా వాటిలో మిక్స్ చేసుకోవాలి. ఫోర్క్స్తో అయితే మనకి మిక్స్ అనేది చాలా ఈజీగా అవుతుంది. కర్రీ మొత్తం నూడిల్స్ అన్నిటికీ మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ సిల్సీలో మెయిన్గా మనం ఉపయోగించినటువంటి టమాటోస్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్ట్రాంగ్ బోన్స్ కోసం, బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి, ఫర్ గుడ్ ఐ సైట్, ఇందులో ఉన్నటువంటి వైటమిన్ ఏ మనకి హెయిర్ చాలా షైనీగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో టమాటాస్ని తీసుకోవచ్చు. ఆనియన్స్ కూడా కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తాయి. ఒక ఐస్కి ఒక గుడ్ టానిక్లా కూడా ఇది పనిచేస్తుంది. ఆస్తమా రాకుండా కూడా నివారిస్తుంది. బీపీ షుగర్ని కూడా బాగా కంట్రోల్లో ఉంచుతాయి. గ్రీన్ చిల్లీస్ ఫ్యాట్ కట్టర్స్, కీళ్ళ నొప్పులకి, గుండెకి కవచంలా కూడా ఇది గ్రీన్ చిల్లీస్ అనేది ఉపయోగపడతాయి. గార్లిక్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీఆక్సిడెంట్స్ గుణాలు, శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. బీపీని చాలా కంట్రోల్లో ఉంచుతాయి. సో ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి చాలా హెల్త్ పరంగా చాలా మంచివి కాబట్టి మనం చక్కగా పిల్లలకి, పెద్దవాళ్ళు అందరూ కూడా చేసుకొని ఇంట్లో ఈ నూడిల్స్ని తినవచ్చు. సేమ్ మనకి హోటల్లోని లేదంటే బయట దొరికే నూడిల్స్ లాగే సేమ్ మనకి టెక్స్చర్ అనేది అట్లానే వచ్చేస్తుంది. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీరని, చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటే మన యమ్మీ సిల్సీ నూడిల్స్ రెడీ అయిపోయండి. ఈ సిల్సీ అనేది టమాటా సిల్సీ, ఇది ఆఫ్రికన్స్ దాన్ని సిల్సీ అని పిలుస్తారు. చాలా ఎక్కువగా వాళ్ళ స్టాపిల్ ఫుడ్ కింద ఈ సిల్సీని పాస్తా, మ్యాక్రోనీ, నూడిల్స్లోని లేదా డైరెక్ట్గా బన్స్తో కూడా వాళ్ళు తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో ఈజీగా నూడిల్స్ని తయారు చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సుజీ స్పేస్ ఛానల్. ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలా ఉండాలని ఆశిస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో సుజీ స్పేస్ ఛానల్. థ్యాంక్ యూ.